తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే కేవలం హైడ్రానే. ఇది అంటే హైడ్రా పేరు ఎత్తంగానే అక్రమ ఆస్తులు కావచ్చు, అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టారో నిజంగా వారికి ఏ క్షణాన ఎప్పుడు వచ్చేస్తుందో, ఎప్పుడు కూల్చేస్తుందో అనే భయం మాత్రం మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుకి ఇప్పటికీ ఎన్ని బిల్డింగ్లు కూల్చేశారు, ఎన్ని అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఇదే అంశం పైన కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. సో స్టేలు కూడా తెచ్చుకున్నారు. డెఫినెట్గా హైడ్రాని ఆపాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇదే సిచ్యువేషన్పై సుప్రీంకోర్టులో కూడా బుల్డోజర్ పాలన కావచ్చు, బుల్డోజర్ని వాడుకొని హీరోయిజం చూపించాలనుకుంటున్నారా? అలాగే ఇప్పుడు బుల్డోజర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది యూపీ, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పటి నుంచి బుల్డోజర్ పాలన అక్కడ మొదలైందని చెప్పేసి కూడా మనం రకరకాలుగా విన్నాం. సో అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా నేరస్తుల విషయంలో కావచ్చు, మరి ఇంకేదైనా విషయంలో కావచ్చు, బుల్డోజర్ని ఆపండి, సో అంటే అంత సెట్ అయిన తర్వాత వారి వివరాలు తెలుసుకున్న తర్వాత కూల్చండి, ఇప్పుడు కూల్చకపోతే కొంపలు ఏమైనా మునుగుతాయి అన్నట్టు కూడా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఇక్కడ హైడ్రా ఏమన్నా ఆగుతుందా లేదా, దానికి రంగనాథన్ గారు ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. సో హైడ్రా అనేది వేరు, ఇది తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి చెరువులని, పర్యావరణాన్ని కాపాడదామనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది తప్పించి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా బుల్డోజర్ని తీసుకెళ్ళి ఎవరి మీద పడితే వారి మీద అయితే అలాంటి పనులు అయితే చెయ్యట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. రంగనాథ్, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు హైడ్రాకు వర్తించవని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. నేరస్తులు, నిందితులుగా ముద్రపడిన వాళ్ళ ఆస్తులను, నిర్మాణాలను కూల్చొద్దని మాత్రమే కోర్టు చెప్పిందని వివరించారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే నేరస్తులు కావచ్చు, నిందితులుగా ముద్రపడిన వాళ్ళ ఆస్తులని, నిర్మాణాలని కూల్చొద్దని మాత్రమే కోర్టు చెప్పిందని వివరించారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణలో తమ తీర్పు వర్తించదని సుప్రీం వివరణ ఇచ్చిందని గుర్తుకు చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుందని రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. సో హైడ్రా ఏం చేస్తుంది అనేది కూడా దానిపైన స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుందని రంగనాథ్ స్పష్టతనిచ్చారు. నేరస్తులు అలాగే నిందితులకు సంబంధించిన ఆస్తుల జోలికి హైడ్రా వెళ్ళడం లేదన్నారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చేస్తుందని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంతో ప్రాధాన్యతని సంతరించుకోగా రంగనాథ్ వీటిపై స్పందించారు. సో హైడ్రాకు సంబంధించి రంగనాథ్ గారు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. మేము నేరస్తులు లేకపోతే ఇంకోల జోలికి వెళ్ళట్లేదు, అంటే వాళ్ళు నేరస్తులు కట్టుకున్నారని చెప్పేసి మేము కూల్ చేయట్లేదు, అసలు బుల్డోజర్ పాలననే ఇక్కడ లేదు. ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలో ఎవరైతే ఆక్రమంగా కట్టారో వారివి మాత్రమే కూలుస్తున్నాం. అండ్ చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా హైడ్రాని ఆపే ప్రసక్తి ఉండదు. డెఫినెట్గా హైడ్రా అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని చెప్పేసి కూడా రంగనాథ్ గారు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ గారు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్ అనుకోవచ్చా? సుప్రీంకోర్టు తీర్పుకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంది కదా. మరి ఇద్దరిట్లో ఎవరు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.